హాయ్ ఎవరివన్, నేను మధ్యాహ్నం లంచ్కి మెంతి మిరియాల గొజ్జు చేస్తూ ఉన్నాను. అది చాలా బాగుంటుంది. దానికి ఏం కలర్ చూస్తాము. ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు, 2 అంత బెల్లము, దీనికి ఉప్పు 3 కలిపేసేసి నానేసుకుంటాము. చింతపండు వాష్ చేసుకునేసేసి అంతా నీళ్ళేసి ఒక 1 అవర్ అట్లా నానపెట్టుకుంటాం. చూడండి, మెంతి మిరియాల గొజ్జుకి మనం అప్పుడు ఉప్పు, చింతపండు, బెల్లం నానపెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటే ఒక పెద్ద స్పూన్ అంతా మెంతులు, ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాలు క్రష్ చేసి పెట్టుకొని ఉండేది, తిరుగుబాతుకి సాసులు కొంచెము, జీలకర్ర వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అంత జీలకర్ర, మళ్ళీ ఎండుమిరపకాయలు మన కారం తగ్గట్టుగా, కరివేపాకు, ఇంగు కొంచెము, దీనికి వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ ఎత్తుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇది వచ్చేసి పెద్ద ఎర్రగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకొనేసేసి పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం. కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొనేసినాను. అది బాగా హీట్ అయింది. ఇప్పుడు సాసులు, మిరియాలు, మెంతాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొనేస్తాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి ఎండుమిర్చిలు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుంటాము. అట్లా ఆనియన్స్ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయింది. మెంతలో కొంచెం డార్క్గానే ఫ్రై చేసుకోవాలా, అప్పుడు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అప్పుడే మనం నానపెట్టేసుకునే ఉప్పు, చింతపండు, బెల్లము, అది పులుసు అంతా నీళ్ళు వేసుకునేసేసి దీంట్లో ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి గొజ్జు ఇట్లా బాగా ఉడుకుతా ఉంది. బాగా ఒక 5-10 మినిట్స్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది. మనకి గొజ్జు ఉడుకుతాను కదండి, అంతలోపల మనం ఏం చేయాలంటే ఒక 1/2 కప్ అంత పప్పులను, ఒక 1/2 కప్ అంత కొబ్బరి వేసుకొని 2 పౌడర్ చేసుకొనేసేసి వాటర్లో మిక్స్ చేసుకొనేసేసి ఆమెటికి కలపాలండి మనం దాంట్లో గొజ్జు లోపలికి. అట్లా డైరెక్ట్గా వేసేస్తే లమ్స్ కట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటాం. చూడండి, పప్పులు కొబ్బరి ఇట్లా నైస్గా వేసుకొనేసేసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలిపి పెట్టేసుకుంటాం. గొజ్జు బాగా ఒక 10 మినిట్స్ ఉడికిందండి. కొంచెం థిక్నెస్ వస్తుంది చూడండి ఆ రసంలో. కానీ ఈ టైంలో మనము అప్పుడే మిక్సీకి వేసి పెట్టుకుండా పప్పులను, పచ్చి కొబ్బరి మిక్స్ కొంచెం నీళ్ళు ఇట్లా కలుపుకొని వేయాలి, లేకపోతే లమ్స్ కడుతుంది. ఇంకోసారి జ్ఞాపకం పెట్టుకుండా ఇది వేసినాక థిక్ పడుతుంది. ఇది బాగా ఇంకో 5 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి గొజ్జు రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అన్నానికి మనకి ఏమైనా నోరు చెడినప్పుడు కానీ అప్పుడు ఏమైనా ఇట్లా టైంలో వెజిటబుల్స్ లేదు ఎమర్జెన్సీలో అన్నప్పుడు ఇది గొజ్జు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తాం. మెంతి మిరియాల గొజ్జు రెడీ అయిపోయిందండి. ఈ థిక్నెస్ ఉంటే చాలు, చల్లబడికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలానే బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్ చేసి డిష్ వాష్ చేసుకుంటాం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతి మిరియాల గొజ్జు రెడీ. థ్యాంక్ యూ.